జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే 139వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వర్కర్స్ యూనియన్ పాత బస్టాండ్ వెల్లుల రోడ్లో భవన నిర్మాణ కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన జెండాను జిల్లా అధ్యక్షుడు ఏషమేని గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ 139వ మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే కార్యక్రమం అని అన్నారు. ఎందరో కార్మికుల త్యాగం ఫలితంగా మనకు 144 కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి కేవలం 4 కార్మిక చట్టాలను అమలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పూర్వ చట్టాలు అమలుకై దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల ధర్నాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 44 చట్టాలను అమలుపరిచే వరకు కార్మిక సంఘాలతో నిరంతరం ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఏషమేని గణేష్ సంఘం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ 139వ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మీకు ఇష్టమైతే ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి, లేకపోతే లేదు అని. అదేవిధంగా మనకు సింగరేణిలో మరి కోల్ ఇండియాలో కూడా అదేవిధంగా ప్రధానంగా మన సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను మరి సింగరేణి మన ఈ నరేంద్ర మోడీ గారు మన బొగ్గు బ్లాక్లను వేలం పాట వేసి ఇప్పటికి ఎన్నో బొగ్గు గనులను కూడా మరి ప్రైవేటైజేషన్ చేయడం అనేది జరిగింది. బొగ్గు గనులు కావాలంటే మనం ఇంతకుముందు స్వతహాగా బోర్వెల్స్ తీసుకొని గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కడి దాకానైతే ఉందో అక్కడ వరకు బోర్వెల్స్ వేసి అన్వేషణ చేసి బొగ్గు నిక్షేపాలు కూడా కనుగొనడం అనేది జరిగింది. మరి అటువంటి దాంట్లో గతంలో కూడా మనము బొగ్గు గనులను తోడుకోవాలంటే ఓపెన్ కాస్తం చేసుకోవాలనుకుంటే మనకు ఆ స్వేచ్ఛ ఉండేది. కానీ అటువంటి స్వేచ్ఛను ఈరోజు హరించడానికి కోసం బొగ్గు బ్లాక్ల వేలం పాటలో పాల్గొనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొండిపట్టు పడుతూ ఉన్నది, నిర్బంధం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ అటువంటి ఆలోచనలు నిర్వహించుకొని మన సింగరేణిలో ఉన్నటువంటి నూతన బొగ్గు గనులను వెంటనే ప్రారంభించి నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఆ స్వేచ్ఛ కూడా మన బొగ్గు బ్లాక్లను మనకే కేటాయించాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేసిండ్రు. దాన్ని కూడా ఆయన అమలు పరచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొన్ని జాతి